మనం లోకులతో మాట్లాడేటువంటి పద్ధతిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది తెచ్చినా మాటే, ఏది తెచ్చినా నోరే అంటారు. నోరు అదుపులో ఉంటే మనకు చాలా సౌకర్యంగా ఉంటుంది. అందుకని మనం మాట్లాడేటువంటి మాటల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఎడపెడ ఎట్టబడితే అట్ట మాట్లాడటం కాదు. మన మాట ఎటువంటిదంటే ఇరువురి మధ్యలో ఎర్రకాటమును పెట్టి, మన మాట సరిగ్గా ఉండకపోతే ఇరువురి మధ్యలో ఎర్రకాటమును పెట్టి తీట తీర్చును మన మాట తీరు. మంచివాడను కీర్తి మానితమ్ముగ కూర్చి మర్యాద పెంచును మాట తీరు. పాండిత్యమది ఏమో 10 మందికి చెప్పి మన్నింపజేయును మాట తీరు. పాపపుణ్యఫలాల భాగ్య విశేషము తేటపరచును నోటి మాట తీరు. తెలివితేటల దిధితుల్ తెలియబరచు. మనం ఎట్లాంటి తెలియగల వాళ్ళము, మన సంగతి ఏమిటో, మన మేధస్సు ఏమిటో మన మాటే తెలియజేస్తుంది. అట్టి దృష్టాంతమది మాట యగునుగాన. వీటన్నిటికీ సాక్ష్యం మాట కాబట్టి మాట తల్లిని గమనించి నోట పట్టి పలుకవలయును. తొందరపడుట వలదు, తొందరపడకూడదు. మాట తల్లిని గమనించి నోట బట్టి పలుకవలయును, తొందరపడుట వలదు. ఇరువురి మధ్యలో ఎర్రకాటమును పెట్టి తీట తీర్చును మన మాట తీరు. మంచివాడను కీర్తి మనితమ్ముగ కూర్చి మర్యాద పెంచును మాట తీరు. పాండిత్యమది ఏమో 10 మందికి చెప్పి మన్నింపచేయును మాట తీరు. పాపపుణ్య ఫలాల భాగ్య విశేషము తేటపరచును నోటి మాట తీరు. తెలివితేటల దిధితుల్ తెలియబరచునట్టి దృష్టాంతమది మాట యగునుగాన. మాట తల్లిని గమనించి నోట పట్టి పలుకవలయును, తొందరపడుట వలదు. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. మాట ఆలోచించుకొని, మాట ఒక సామెత ఉంది, పెదవి దాటితే కోట దాటింది అని. కాబట్టి చాలా అదుపులో పెట్టుకుని చక్కగా ఆలోచించి విజ్ఞతతో వివేకంతో మాట్లాడాలి. లోకంలో ఈ సర్వానర్థములకు కూడా మూలం నోటి మాటే. ఈ వాగ్వివాదాలతోనే లోకులంతా కొట్టుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, చక్కగా మాట్లాడాలి. నమస్కారం.